हाय फ्रेंड्स अंदर की नमस्ते మా చెలక అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీకు అందరికీ మా చేను అయితే చూపెడదాం అనేసి అయితే ఇక్కడ ఒక వీడియో అయితే చేస్తున్నాం శిరీష అయితే నాకన్నా ముందుగాల వచ్చింది ఎన్ని గంటలకు అంటే 7 గంటలకు వచ్చింది ఏం పని చేసిందో ఏమో నాకు తెలియదు అడుగుదాం ఏం చెప్తున్నావే కోతులం కొడుతున్నావా మరి చేనులో ఉన్నావు మరి బయట ఉండి కొట్టాలి కదా కొట్టొచ్చినావా ఇంట్లో వచ్చింది తింటే అవి చేనులోకి వచ్చి తింటే గాని ఇగో ఆమె అంట కోతులను కొడుతుందంట నేనైతే పొద్దుగాలు వచ్చినా కానీ వచ్చి ఒకసారి చూసిపోయినా మళ్ళీ నాకు కొంచెం పని ఉంటే అయితే నేను బయటికి పోయినా అన్నమాట సో ఆమె పొద్దుగాలనే వచ్చింది వచ్చి ఇక ఇన్నే ఉంది మరి కోతులు వచ్చినాయట తిన్నాయట ఆమె ఏం పని చేసిందో ఏందో ఆమెకే తెలవాలి సో ఇక ఒక్కరు కొడతారా మరి నువ్వేం చేసినావు నీ మీదకి వస్తున్నాయా వస్తుంది ఒకసారి మా చేను అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడే పూతకుందనమాట నిన్న మొన్న దున్నిన ఏ రోజు మనం మందు కట్టింది 2 రోజులు అయితే శనివారం అయితే కొట్టినాం శని నిన్న అది ఎలా సోమవారం 2 రోజులకైతే రిజల్ట్ కొంచెం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఆ మందు కొట్టంగానే నాకైతే ఏం బెస్ట్ అనిపిస్తలే ఈయనకైతే బెస్ట్ అనిపిస్తుందట నీకేం అనిపిస్తలేదా నాకేం బెస్ట్ అనిపిస్తలే అసలు షాప్ ఆయన మీకు ఎట్లా ఇస్తాడు చేత్తోనే కవర్లో పెట్టిస్తాను ఇంకేం చెప్పాలి మరి మంచి మందు తీసుకొచ్చి కొట్టాలి నువ్వు మొత్తం ఆగమాగం మందు తీసుకొచ్చి ఒకసారి కాదు 2 సార్లు కొట్టినావు ఈ 2 సార్లు కొట్టిన విషయం ఇట్లనే ఉంటదా ఏమైంది మరి ఏమైతే అని చెప్పరాదు ఏమైంది అంటే ఎందుకంటే ఆమె ఒక అగ్రికల్చర్ ఎక్కువ చదువుకున్నది అనమాట ఆమెకు తెలుసు మన వ్యవసాయం గురించి కానీ పంటకి ఏ రోగం వస్తే ఏ మందు కొట్టాలి ఏందని మొత్తం ఆమెకు తెలుసు చెప్పు ఇక నువ్వు చెప్పు పోతున్నాయా పురుగులు ఉంటాయి పురుగులు ఎడిపోతాయి చనిపోయిందా అది ఎక్కడ నేనే చంపేసిన నువ్వు చంపేసినావా ఇక నువ్వు మందు కన్నా ఎక్కువ పవర్ పువ్వులు ఇగో పేర్లు చూడు ఉంటాయి ఇగో అక్కడొకటి ఉన్నాయి అక్కడొకటి కాదు అంతా ఇది చెప్తున్నావు నీ నెత్తిల పేన్లు ఒక్కటి లేకుంటుంటావా ఒక్కట్లేదు ఛాలెంజ్ పెట్టుకుందావా ఛాలెంజా అంటే నేను చూడాలనా మరి చూడాలి ఇగో చూడు ఈ పేన్లు చూడు ఉంటాయి మళ్ళీ ఇంకోసారి కొడితే పోతుంది ఒకటేసారి ఓ నీకున్నాయి ఒక 30 ఎకరాలు 10 సార్లు కొట్టుకుంటూ ఉండు ఇంకేముంది 10 సార్లు ఎందుకే మరి ఇంకేంది తగ్గట్టు మందులు కొట్టాలనా వద్దా ఒక్కసారి తెచ్చి కొడితే సరిపోతుంది మందులు ఒకసారి 2 సార్లు కొడతారు నీలాంటి వాళ్ళు ఊకే కొడతారు ఊకే కొడతాం ఒకసారి చేంజ్ చూపి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇగో మా చేను అయితే చూడండి మొన్న అయితే మందు కొట్టినాం సో ఇగో ఇట్లా ఆకులు అయితే ఇగో ఇట్లా కాలిపోతున్నాయి మొత్తం అగ్గి తెగులు లెక్క అగ్గి తెగులు వచ్చిందో మరి మొత్తం ఇగో చూడండి చెప్పట్టు నువ్వే కదా లీడర్ మొన్ననే కదా బాబా నువ్వు మందు కొట్టింది సరే ఇదంటే ఆ మొన్న ఆకు అనుకుందాం ఇది నిన్న మొన్న వచ్చిన ఆకుగా ఇది కూడా నిన్నటి నుండే వచ్చిన ఆకుగా మరి ఈ ఆకు చూడు పోతుంది మెల్లగా పోతుంది ఎప్పుడు మెల్లగా పోతుంది జ్వరం రాగానే టాబ్లెట్ వేసుకోగానే తగ్గుతుందా టైం పట్టదా 3 రోజులైంది టైం పడుతుంది జ్వరం తగ్గకుండా ఏం చేస్తావు గ్లూకోజ్ ఎక్కియాలి చెట్టు మీద పూతలు ఉన్నాయా 4 6 అంతేనా మరి అంతే ఇప్పుడే పూత తీసావు కదా ఇప్పుడే వస్తుందా నీకు అసలు నీకు మందు తీసుకురావడాన్ని పంపించడమే నాది బుద్ధి తక్కువ అయిపోయింది అది కాదు కాంతి ఇప్పుడు నుంచి నువ్వే పో నేను కాదు నెక్స్ట్ మళ్ళా మందు కొడతాం కదా అప్పుడు నీకే పంపిస్తాను నువ్వే వెళ్ళి తీసుకొని రా ఇక ఫర్టిలైజర్ షాప్ పో నువ్వే పో నేను పోనీ
మందులు చాలా డబ్బులు అయినాయి, ఇంకా తెచ్చి మందు కొడతాను. ఇంట్లో ఏం కట్టాలి, ట్రాక్టర్ అనేది ఏమి ఇవ్వాలి, మళ్ళా ఏమి ఇవ్వాలని చేస్తున్నాం. ఏమి ఇవ్వాలి? మిగులుతుంది. 10 సార్లు మందు కొడితే మనకేం మిగులుతుంది? మరి ఆకుల పొట్టు పోయేం లేదు. ఆకుల పొట్టే తీసుకొని పోవాలి మరి. సగం ఇప్పుడు కోతులు తింటాయి, సగం గొర్రెలు దగ్గర దగ్గర వంటి గొర్రెలు మేపుతారు. గొర్రెలు వాళ్ళు చెట్లు తినిపించుకుంటారు రోజుకు ఒక 2-3. నువ్వు కావులు ఉండి ఏం చెప్తున్నావు? నువ్వు చెప్పినా వినట్లేరు వాళ్ళు. ఎందుకు వినరు? నువ్వు చెప్పినావు కానీ. సరే సరే కానీ ఒక్కసారి అయితే మా చిలక అయితే చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం చూపెడతా ఇప్పుడు. నువ్వు చూపెడతావా నేను చూపెట్టాలనా? చూపెట్టు. ఇక మళ్ళీ ఆమె కోప్పడుతుంది, నేను చేయాలి, నువ్వు ఎట్లా చేస్తున్నావు అంటది. తెల్లారినట్టే ఉంది. తెలివి ఏంది? తెలివితోటి ఏం పని వ్యవసాయం చేయడానికి? కష్టపడితే సరిపోతుంది. కష్టపడితే సరిపోతుంది. అవు కష్టంతో పాటు తెలివి ఉంటే కూడా. చేను నీ అంత ఉందే? నా అంత ఉందా? నాకన్నా ఇక్కడనే వస్తుంది. ఇంకో 4 రోజులు అయితే నువ్వు కనబడవు ఇక. అబ్బా కనబడకుండా ఎప్పుడైతుందో. ఇక అక్కడ పిట్ట చూడు బాబా, పిట్ట ఉంటది. పిట్టలు గుళ్ళు పెడితే ఇంకో 4 రోజులకి అయితే అది ఏమంటారు దాన్ని? కందిరిగలు ఉంటాయి. ఇక కందిరిగలు ఉంటే కందిరిగలు అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్. మళ్ళీ కొత్తలో ఏమో పత్తి తీయడానికి తీసుకెళ్ళి వీళ్ళు కూలికి. నాకు పత్తి తీయడం రాదు కానీ వాట అయితే పోయినా. నాకు ఇక్కడ కందిరిగా గుడితే మస్తు ఏడ్చింది. నేను ఏడిస్తే వీళ్ళందరూ చిన్న పిల్లలు ఎక్కువ ఏడుస్తున్నా అని అవుతున్నారు. చిన్నపిల్లని గానా? చిన్న పిల్లలు గుట్టిన పిల్లలు ఏడవరు. నువ్వు ఏడిచినావు అంటే కొంత వరకు అయితే కొంచెం నవ్వాల్సిన విషయమే అనుకోరాదు. నీకు నవ్వాల్సిన విషయం, నాకైతే కందిరిగా గుట్టిందని నేను ఏడ్చిన. అంతేనా? వాసింది చెయ్యి వాస్తుంది, చెంపలు కూడా వాస్తాయి. అవి ముద్దు పెట్టుంది అనుకోవాలి కానీ. సో ఫ్రెండ్స్ ఇగో ఒక్కసారి చూద్దాం. ఇదన్నమాట మా చేను. బాగానే పెరిగిందా పెరగలేదా ఒకసారి కామెంట్ అయితే పెట్టుండి. సో మీరు పూత మందుకైతే ఇగో ఒక 2 కాయలు అయితే కోతులు తినిపోతున్నాయి. సో కోతులు అడ్డ అయితే ఇక్కడ బాగుంది. ఇగో ఆట అయితే పెద్ద బస్ స్టాండ్. అదే జేబీఎస్ బస్ స్టాండ్ అంటారు దాన్ని. అక్కడికి వచ్చే ఆగుతాయి అన్ని అక్కడ వచ్చి ఆగుతాయి. అక్కడ తినడం అయిపోయినాక ఇక ఇట్లా వర్ష పడతాయి. ఇట్లా చెట్ల మీదకి వస్తాయి. ఈ చెట్ల నుంచి ఈ ఏనుగుకి వస్తాయి. ఏనుగుకేమో అదేంది రైల్వే స్టేషన్ ఇది. సికింద్రాబాద్ పోయే రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుండి ఇట్లా మళ్ళా సికింద్రాబాద్ నుండి ఎటు పోతుంది బావా? అది వరంగల్ రోడ్ అన్నట్టు. అది వరంగల్ రోడ్డు, ఇది హన్మకొండ రోడ్డుకి అయితే పోతుంది. సో ఇది మా పొలం చుట్టూ అయితే ఇట్లా కోతుల మంద రావడానికి అయితే బస్ స్టాండ్ లో అయితే ఉంటాయి. కోతులు వచ్చే మార్గాలు ఇవి. కోతులకు బస్ స్టాండ్ ఎక్కడెక్కడ రా అంటే ఇవే అని మనం చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు. వస్తాయి పెద్ద పెద్ద గుంపులు వస్తాయి. ఇప్పుడు కొంచెం మామూలుగా ఉందనుకోర్రి, కానీ ఇంకా 4 రోజులు అయితే మాకైతే అసలు అన్నం కూడా పొయ్యి మీద అన్నం కూడా పెట్టుకొని అయితే తినలేం. వండుకొని కూడా 5 గంటలకే రావాలి. 5-4 మళ్ళీ సాయంత్రం పోయేటప్పుడేమో 6-7 అవుతుంది. 6-7 అవసరం. ఒక పెద్ద అది ఏంది బావా, పెద్ద కోతి, మొగ కోతి, అది దొంగది. నేనేమో కొడుతున్నా చెట్టు మీద ఉన్నప్పుడు. నేను కొడితే ఏమో వేరే చెట్టు మీద పోతాంది, మళ్ళా వచ్చి సీతాఫలకాయ చెట్టు మీద అయితే ఉన్నది. నేను కొడతానే వస్తాను పిల్లల కోసం అని. సీతాఫలకాయ కాపాడుకుంటా అంటే కోతులు అయితే ఉంచట్లేవు. మనం ఎంత కాపాడినా అవే తింటాయి. నువ్వు అనవసరంగా సీతాఫలకాయ చెట్టు కూడా ఆడబోనా? ఇదే మా చేను. ఒక దగ్గర ఏమో ఇంత లేచింది, ఒక దగ్గర ఏమో ఇక్కడనే ఉంది. ఎందుకు ఉన్నదంటే దానికి మందు సరిగా వాడలేదు. ఇక 3-4 సార్లు అయితే గింజలు పెట్టినాం, కానీ చిలుకలు అయితే మొత్తం పలుసగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కందులు పెట్టినా ఇక్కడ కోతులు అయితే ఉంచవు. ఇక్కడ కోతులు అయితే అసలే ఉంచవు. సో అందుకని కందులు పెట్టలేను. కందులు కావాలి వాళ్ళు ఉంటారు. ఇగో ఇదంతా పోయింది. ఇక్కడ ఖాళీగా వర్షాలు
మళ్ళా ఇప్పుడు అంటారు ఇవి పూత రాకపోవడము ఇదిగో ఇవి ఆకులు చూడండి తెల్లగా అయిపోవడము ఇది పోషకాలు కాదు పురుగులు ఉందా ఏంది పోషకాలు అవుతుందంట నేను చూపెట్టిన అక్కడ ఇట్లా అయిపోతుంది ఎంత అని పెట్టాలి అసలే ఆకాశారం అయిపోయింది పోషకాల లోపం వాడాలన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇగో ఇదైతే పెద్దగా ఉంది బాబా పెద్దగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ఇటు సైడ్వి కొంచెం ఉంచినాయి ఇప్పుడు ఏం చేస్తున్నాయి చెప్పు నా కోతి ఇగో ఇట్లా వచ్చేటివి అప్పుడు ఇప్పుడు ఇట్లా రావట్లేవు ఇగో ఈ సైడ్ నుండి చింతపక్క చెట్టు ఇక ఈ చెట్టు మీద దునుకుతున్నాయి దీనికి ఇటు సైడ్ అయితే ఒకటి కూడా లేకుండా పోయినాయి మొత్తం తిన్నాయి ఇటే పెద్ద పెద్ద కాయలు ఉండే మొత్తం తిన్నది నిన్న మస్తు ఉండే కాయలు అయితే అవి ఒంటరి కోతులు బాగా కూర్చున్నాయి ఒంటరి కోతులు ఎక్కువ తిరుగుతున్నాయి ఒంటరి కోతులు ఇటు ఉండగా పెద్ద గుంపులు రావట వాళ్ళ పెద్ద గుంపులు వస్తే ఒంటరి కోతులు రావట ఇది ఇగో ఇంకా చెప్పాలంటే మా చిలకలో అయితే ఒక పెద్ద తుమ్మ చెట్టు అయితే పడిపోయింది మొన్న వర్షానికి అయితే ఇగో చిలకలో అయితే పెద్ద తుమ్మ చెట్టు అయితే పడిపోయింది ఇగో మా పత్తి చిలక మొత్తం దున్నడం అయిపోయింది బొద్దె కూడా ఎక్కించాం ఒకసారి బొద్దె చూడండి ఫ్రెండ్స్ దున్నుడు ఎక్కడిది ఏం లేదు ఇది మొత్తం అయితే పడ్డది సో ఈ చెట్టుకి అయితే మా శివ అప్పుడు ఉన్నాడు ఈ చెట్టుకి అయితే ఇగో ఏది ఆ కొమ్మ ఇగో ఈ కొమ్మకైతే నేను కట్టి ఉయ్యాల కట్టి ఉయ్యాలలో ఇక్కడ మొక్క పెట్టి నేను తీసేదాన్ని ఇట్లా రోడ్ల పంటి పోయేటోళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓ బాబు లేచిండు పడతాడు అని చెప్పి పిలిచి మరీ చెప్పిపోతారు వాళ్ళు ఇంకా పని చేసుకుంటూ ఉన్నాం కదా అట్లా చెప్పుకుంటా పోయేటోళ్ళు సో శివ పుట్టినప్పుడు కూడా మేము అసలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కూళ్ళకి ఎవరు పిలవరు ఎందుకు నేను పోయినా కాదు అసలు ఎందుకు పిలవరంటే చిన్న పిల్లలు ఉన్నారు కదా ఊకే పాలు తాపియడానికి ఏడ్చినప్పుడు ఇట్లా పోతారని కొంతమంది అంటారు కదా ఏం పని జరగదు ఏం లేదు వాళ్ళకి కూలికి ఎందుకు పిలవాలని మాకు అట్లనే చేసిర్రు సో వాళ్ళు పిలవకుంటే మాయమా కానీ ఇక మేమైతే ఇక వాళ్ళు ఎవరు పిలవకున్నా పర్వాలేదు అనుకొని ఇక ఒక కౌలు అయితే తీసుకున్నాం మా మామయ్య అయితే జాడ తీసుకొచ్చిండు ఇక కౌలు చేసుకుంటారా అని చెప్తే ఇక మేమైతే ఇక ఈ చిలక అయితే కౌలు చేస్తున్నాం అప్పటి నుండి ఇక నేను కౌలు చేయడం మొదలు పెట్టిన మా చిన్న పిల్లలు ఉన్నా నేను ఈ చెట్టుకు ఆ చెట్టుకి ఆ చెట్టుకి ఎటు సైడ్ తీస్తే అటు అయితే ఉయ్యల కట్టుకొని అయితే ఇక కలుపు తీసుడు ఇక నా పనులు అయితే నేనే చేసుకున్నా సో పిల్లలని ఎత్తుకోవడానికి కూడా ఎవరు లేరు ఉన్నా కానీ ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు సో ఇది పరిస్థితి మా బిడ్డ అయితే కడుపులో ఉన్నప్పుడు అయితే ఇంకా రేపు పుడుతుంది పాప అన్నప్పుడు కూడా నేనైతే ఈ చిలకలు అయితే పత్తి తీసిన ఎందుకంటే కొంతమందికి ఏమో కడుపుతో ఉన్నప్పుడేమో కొంచెం ఆవేశం వస్తుంది అట్ట నాకేం అలాంటి ఏం లేదు నాకేం లేదు అటు కొడుతున్నారు ఎంత పని చేస్తే అంత మంచిగా అనిపించేది నాకైతే సో అయితే బాగానే పని చేసిన పోవాలా ఈ ముళ్ళు వేరే ఏరాలే ఇంకెప్పుడు ఏరుతారు అయ్యా ఇదన్నమాట ఇక్కడ మా చిలక్కాడు చెప్పు అన్ని పాత చెప్తావు కదా పాత చెప్పాలంటే అది ఒక వీడియో పెడతా ఆ వీడియో అయితే మీరు చూసి ఈ వీడియో పోయినాక ఆ వీడియో ఏంటిది అనేది
నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో అయితే అసలు ఏంటిది అనేది మా గురించి మేము ఎట్లా బాధలు పడ్డాం, మేము ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంత తిప్పలు పడ్డాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా. ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టిన పెళ్లి అయిన తర్వాత, అది 3 నెలలకే వేరు చేసిరని ఆ వీడియో అయితే ఉంది. ఆ వీడియో అయితే చూసి మీరైతే కామెంట్ చేయండి. మళ్ళీ ఈ వీడియో కూడా ఆ వీడియో చూసి మళ్ళీ ఈ వీడియో చూసి అయితే మళ్ళీ కామెంట్ చేస్తే ఈ వీడియో తర్వాత అయితే ఇంకో వీడియో వస్తుంది. అది ఏంటిది ఎలా ఉంటది అనేది షార్ట్ లో అయితే చెప్తాను. వచ్చినట్టున్నాయి కోతులు అయితే ప్రస్తుతానికి అయితే వచ్చినాయి. ఇంకా చెట్ల మీద అయితే ఉన్నాయి. ఊరుకు 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 ఇంకేంది అదనమాట. సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? బాయ్ అందరికి బాయ్.